హాయ్ ఫ్రెండ్స్, సంక్రాంతి సందర్భంగా ఈరోజు అందరం కలిసి మా పిల్లలతో మా ఊరికి వెళ్ళడం జరిగింది. మా ఊరికి వెళ్ళగానే చేనులో మా తోట కొట్టేసి ఫ్యాక్టరీకి పంపిస్తున్నారని తెలిసేసి అక్కడ నుండి మా చేనుకు బయలుదేరి అక్కడ మా చేను దగ్గరికి వెళ్ళేటప్పుడు తవ్వలో మా చుట్టాల చేనులు ఉంటే, చెరుపురు వాళ్ళ చేనులు ఉంటే అక్కడ చేను చూసేవారికి వరి నాటు వేశారు. ఆ వరి నాటును చూసుకుంటూ అలా అక్కడ పరిసరాలు చూసుకుంటూ వెళ్తున్నాము. కొద్ది దూరం వెళ్ళేసరికి అక్కడ ఆ చెట్టు దగ్గర వాటరు బోర్ పోస్తుంది. ఆ బోర్ చూస్తున్నాను, ఎంత మంచిగా వస్తున్నాయి వాటర్, ఎంత తెల్లగా శుద్ధిగా ఉన్నాయి చూడండి. అట్లా చూసుకుంటూ మళ్ళీ వరిసే నాట్లను చూసుకుంటూ అలా వెళ్తున్నాము. వెళ్ళి చూసేసరికి మా చేను దగ్గర అక్కడ చూడండి, కొద్ది దూరంలో చెరుకు కొట్టేస్తున్నారు చూడండి. అట్లా చెరుకు కొట్టేస్తున్నారని చూసేసి సర్లే అన్నట్టు మళ్ళీ వరి నాటు వేస్తున్నారు కదా, చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాము. ఇక్కడ ఉన్నది కొట్టం దగ్గర లెక్క ఏర్పాటు చేసుకున్నారు మా చేను దగ్గర. అక్కడ ఇక కొద్దిగా నైట్లో కానీ ఎప్పుడైనా ఇబ్బంది ఉంటే అక్కడ ఉండడం జరుగుతుంది. అక్కడ ఉండేసి నైట్ కానీ స్టే చేసుకుంటుంటాను అన్నట్టు. అదేవిధంగా ఇక మా చెరుకు చూడండి, ఇదంతా చెరుకు తోట ఉంటుంది. సంవత్సరం నుంచి కష్టపడ్డ చెరుకు అంతా ఇప్పుడు ఫ్యాక్టరీకి పంపేయడం జరుగుతుంది. అదేవిధంగా దాన్ని పురస్కరించుకొని ఆ చెరుకు నరుకుతున్నారు చూడండి. ఇదంతా చెరుకు నరికేసి ఫ్యాక్టరీకి పంపించేశారు. ఇక మిగతా చెరుకును కొట్టేస్తున్నారు అక్కడ సైడు. అట్లా చెరుకును వాళ్ళంతా కలిసి చెరుకు కొట్టేస్తుంటారు. లేబర్ వచ్చేసారు. ఆ చెరుకు అంతా కొట్టేసి ఇట్లా చిన్న కట్టెలుగా ఏర్పాటు చేస్తారు. ఇక్కడ చూడండి, కనిపిస్తున్నాయి కదా, ఈ చిన్న కట్టలుగా అన్నీ ఏర్పాటు చేసేస్తారు. ఆ కట్టలన్నీ వాళ్ళు పాపం పొద్దున్న నుంచి కొట్టేస్తూ ఆ కట్టలన్నీ ఏర్పాటు చేసేసుకొని అది ఒక్కసారిగా ట్రాక్టర్ వస్తుంది, ఆ ట్రాక్టర్లో వేసుకొని లారీ వద్దకు తీసుకెళ్ళి లారీలో వేయడం జరుగుతుంది. మా చుట్టూ పరిసరాలు ఎంత బాగుంటాయి చూడండి. వరి చెట్లు, టేకు చెట్లు, చిన్న మొక్కలు, ఇలా చిన్న గుడారం ఉండడానికి ఇల్లు, ఇలాంటివి ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇక చూడండి, ఇది మా చెరుకు తోట. ఆ చెరుకు దగ్గర వాళ్ళు కొడుతున్నారు చూడండి, అక్కడ కనిపిస్తున్నారు కదా. వాళ్ళంతా కొట్టిన చెరుకు అంతా ఇట్లా చిన్న కట్టలుగా ఒక 10-20 అలా వేసి కట్టలుగా ఏర్పాటు చేసేసి వాళ్ళు అక్కడ పెట్టుకుంటూ అదే వాడే మోపులు లెక్క చిన్న మోపులుగా కట్టేసి పెడుతుంటారు. అది కొద్దిసేపటి తర్వాత దాన్ని అంతా ట్రాక్టర్లో నింపుతారు. ఆ ట్రాక్టర్లో నింపిన దాన్ని అంతా అట్లా చూడండి, అది నింపుకొని వాళ్ళు దానిపై ఎక్కి ఎంత సరదాగా అట్లా బయలుదేరి వెళ్తారు. అట్లా ట్రాక్టర్ తీసుకొని వెళ్ళేసి రోడ్డు దగ్గర ఒక 500 మీటర్స్ అట్లా వెళ్ళేసి అక్కడ లారీ ఏర్పాటు చేస్తారన్నట్టు. అక్కడ లారీ ఏర్పాటు చేసి ఆ లారీలో మొత్తం ఈ చెరుకునంత ఒక 40-50 టన్నుల దాకా ఆ లారీ మొత్తం నింపుతారు అక్కడ. ఆ నింపేసి ఆ లారీ ఫ్యాక్టరీకి వెళ్ళేసి అప్పుడు ఆ చెరుకు షుగర్గా క్రేన్గా మార్చడం జరుగుతుంది. ఎంత కష్టపడతాడు చూడండి రైతు. ఇదంతా మా అన్న చేస్తుంటాడు ఊళ్ళో చేను. మా చేను ఈ పరిసర ప్రాంతాలు ఎంత బాగుంటాయి. థ్యాంక్ యూ.